Hi students, welcome to online classes ABN and PRR College of Science Core. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ ఒకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 1 టాపిక్ టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్. ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, టైప్ కన్వర్షన్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుంటాం. Type conversion and type casting of variables refer to the changing a variables of one data type into another. అంటే మనం వేరియబుల్స్ని తీసుకునేటప్పుడు డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్తో పాటు వాటిని డిక్లేర్ చేస్తాం. డిక్లేర్ చేసినప్పుడు ఆ వేరియబుల్స్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మార్చడానికి మనం టైప్ కన్వర్షన్ని కానీ టైప్ కాస్టింగ్ని కానీ ఉపయోగించుకుంటాం. అంటే తీసుకున్న వేరియబుల్స్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి చేంజ్ చేయడానికి మనం టైప్ కాస్టింగ్ని కానీ టైప్ కన్వర్షన్ని కానీ ఉపయోగించుకుంటూ ఉంటాం. టైప్ కన్వర్షన్ ఈజ్ డన్ ఇంప్లిసిట్లీ వెరాజ్ టైప్ కాస్టింగ్ ఈజ్ డన్ ఎక్స్ప్లిసిట్లీ బై ద యూజర్. టైప్ కన్వర్షన్ అనేది మనం ఇచ్చిన డేటా టైప్స్ని బట్టి మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. టైప్ కాస్టింగ్ అనేది మాత్రం యూజర్ అనేవాడు బలవంతంగా మారుస్తూ ఉంటాడు. Type conversion. C permits mixing of different constants and variables of different types in an expression. అంటే మనం Cలో ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేటప్పుడు ఒకే డేటా టైప్ చెందినవి అన్నీ వాడాలి అని రూల్ ఏమి లేదు. అన్ని రకాల డేటా టైప్స్ని తీసుకుని మనం రాస్తూ ఉంటాం. అలా రాసేటప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్కి సంబంధించిన వేరియబుల్స్ని తీసుకుని ఒక ఎక్స్ప్రెషన్ని మనం రాస్తూ ఉంటాం. వన్ ఆపరేటర్ ఎట్ ఎ టైమ్ కెన్ ఆపరేట్ ఆన్ 2 ఆపరెంట్స్. అంటే ఒక ఆపరేటర్ లాస్ట్ క్లాస్లోనే నేర్చుకున్నాం కదా ఆపరేటర్స్. ఒక ఆపరేటర్ 2 ఆపరెంట్స్ మీద ఒకసారి అది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ద ఆపరెంట్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ద లోవర్ టైప్ ఈజ్ ఆటోమేటికల్లీ కన్వర్టెడ్ ఇంటూ హయ్యర్ డేటా టైప్. మనం తీసుకున్న ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ డేటా టైప్స్కి చెందినవి అయితే కనుక ఒక లోవర్ డేటా టైపు ఒక హయ్యర్ డేటా టైపు ఉంటే ఈ లోవర్ డేటా టైప్లో ఉన్న ఆపరెంట్స్ ఏవైతే ఉన్నాయో అది హయ్యర్ డేటా టైప్లోకి మారిపోతాయి. మరి ఇక్కడ లోవర్ డేటా టైప్ హయ్యర్ డేటా టైప్ ఎలా తెలుస్తుంది? లోవర్ డేటా టైప్ అంటే ఏమీ లేదు, మనం డేటా టైప్స్ చదువుకునేటప్పుడు ప్రతి డేటా టైపు మెమరీలో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో మనం తెలుసుకున్నాం. ఎక్కడైతే తక్కువ మెమరీ స్పేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని లోవర్ డేటా టైప్ అంటాం. ఏ డేటా టైప్ అయితే మెమరీలో ఎక్కువ మెమరీ స్పేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్ని హయ్యర్ డేటా టైప్ అని చెప్పేసి అంటాం. మనం తీసుకున్న బేసిక్ డేటా టైప్స్ని కనుక తీసుకుంటే క్యారెక్టర్ 1 బైట్ ఆక్యుపై చేస్తుంది, ఇంటీజర్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది, ఫ్లోట్ 4 బైట్స్, నెక్స్ట్ డబుల్ వచ్చి 8 బైట్స్. అంటే ఇందులో లోవర్ డేటా టైప్ ఏంటి అంటే క్యారెక్టర్, హయ్యర్ డేటా టైప్ వచ్చి డబుల్. ఇలాగా మనం తీసుకున్న ఆపరెంట్స్ కనుక డిఫరెంట్ డేటా టైప్స్కి చెందినవి అయితే అందులో లోవర్ డేటా టైప్ అనేది హయ్యర్ డేటా టైప్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా కన్వర్ట్ అవ్వటం అంటే అవి డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోవు. మనం ప్రోగ్రామ్ రాసుకునే దాంట్లో మనమే దానికి సంబంధించిన రిజల్ట్ని హయ్యర్ డేటా టైప్లోకి మార్చుకుంటూ ఉంటాం. ఈ టైప్ కన్వర్షన్కి సంబంధించి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని ఇక్కడ చూద్దాం. All short and character are automatically converted into int. All short and character అంటే షార్ట్లో ఉన్న డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అలాగే క్యారెక్టర్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంటీజర్లోకి మారిపోతూ ఉంటాయి. ఇఫ్ వన్ ఆపరెంట్ ఈజ్ లాంగ్ డబుల్ ద అదర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లాంగ్ డబుల్ అండ్ ద రిజల్ట్ విల్ బి లాంగ్ డబుల్. అంటే మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లో ఒకటి లాంగ్ డబుల్ అయ్యి ఇంకో డేటా టైప్ అయితే దాన్ని కూడా అది లాంగ్ డబుల్లోకి మార్చుకుంటుంది. మనకు వచ్చే రిజల్ట్ కూడా లాంగ్ డబుల్లోనే ఉంటుంది. ఇఫ్ వన్ ఆపరెంట్ ఈజ్ డబుల్ అండ్ ద అదర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ డబుల్ అండ్ ద రిజల్ట్ విల్ బి డబుల్. ఒకవేళ మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ డేటా టైప్ డబుల్ అయితే మిగతావన్నీ కూడా డబుల్లోకి మారిపోతే రిజల్ట్ కూడా మనకి డబుల్లోనే వస్తుంది. ఇఫ్ వన్ ఆపరెంట్ ఈజ్ ఫ్లోట్ the other will be converted into float and the result will be float. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లో హైయర్ డేటా టైప్ కనుక ఫ్లోట్ అయితే మిగతా డేటా టైప్స్ అన్నీ కూడా ఫ్లోట్లోకి మారిపోతే రిజల్ట్ కూడా మనకి ఫ్లోట్లోనే డిస్ప్లే అవుతుంది. ఇఫ్ వన్ ఆపరెంట్ ఈజ్ అన్సైన్డ్ లాంగ్ ఇంట్ ద అదర్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అన్సైన్డ్ లాంగ్ ఇంట్ and the result will be unsigned
లాంగ్ ఇంట్. మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ డేటా టైప్ కనుక అన్సైన్డ్ లాంగ్ ఇంట్ అయితే మిగతా డేటా టైప్స్ అన్నీ కూడా అన్సైన్డ్ లాంగ్ ఇంట్లోకి మారిపోతాయి. రిజల్ట్ కూడా మనకి అన్సైన్డ్ లాంగ్ ఇంట్లోనే వస్తుంది. If one operand is long int, the other operand is unsigned int, the result will be long int. ఇప్పుడు తీసుకున్న ఆపరెండ్లో ఒకటి లాంగ్ ఇంట్ అయ్యి ఇంకొకటి కనుక అన్సైన్డ్ ఇంట్. అంటే లాంగ్ ఇంట్ అనేది ఎక్కువ స్పేస్ని మెమరీ స్పేస్ని ఆక్యుపై చేసుకుంటుంది, అన్సైన్డ్ ఇంట్ అనేది తక్కువ మెమరీ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. లాంగ్ ఇంట్ ఏమో 4 బైట్స్ని ఆక్యుపై చేసుకుంటే అన్సైన్డ్ ఇంట్ ఏమో 2 బైట్స్ని ఆక్యుపై చేసుకుంటుంది. కాబట్టి ఈ అన్సైన్డ్ లాంగ్ ఇంట్ కూడా లాంగ్ ఇంట్లోకి మారిపోయి మనకి రిజల్ట్ కూడా లాంగ్ ఇంట్లోనే డిస్ప్లే అవుతుంది. If one operand is long int, other will be converted into long int and the result will be long int. మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్లో హైయెస్ట్ డేటా టైప్ కనుక లాంగ్ ఇంట్ అయితే మిగతా వేరియబుల్స్ అన్నీ కూడా లాంగ్ ఇంట్లోకి మారిపోయి మనకి రిజల్ట్ కూడా లాంగ్ ఇంట్లోకే వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసిన రూల్స్ అన్నిటిలో మనకి ఎలా ఉంటుందంటే ఏదైతే షార్టెస్ట్ డేటా టైప్ ఉంటుందో అంటే లోవర్ డేటా టైప్ ఉంటుందో దాన్ని మనం హైయర్ డేటా టైప్లోకి మార్చాం. అంటే రిజల్ట్లో ఎక్స్ప్రెషన్లో ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఏ ప్లస్ బి అని చెప్పి మనం తీసుకుంటే ఏ అనేది లోవర్ డేటా టైప్ అయ్యి నెక్స్ట్ బి అనేది హైయర్ డేటా టైప్ అయితే ఏ కూడా హైయర్ డేటా టైప్లోకి మారిపోయి మనకి రిజల్ట్ అనేది హైయర్ డేటా టైప్లోనే డిస్ప్లే అవుతుంది. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏంటంటే నేను 3 వేరియబుల్స్ని తీసుకున్నాను. ఆ 3 వేరియబుల్స్తో నేను ఒక ఎక్స్ప్రెషన్ని రాస్తున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ d ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి మైనస్ సి. d ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి మైనస్ సి తీసుకున్నప్పుడు a, c అనేవి ఎందులో ఉన్నాయి? ఇంటీజర్ డేటా టైప్లో ఉన్నాయి. నెక్స్ట్ d అనేది b అనేది దేంట్లో ఉంది అంటే ఫ్లోటింగ్ డేటా టైప్లో ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో హైయెస్ట్ డేటా టైప్ ఏంటి? ఫ్లోట్ అనేది హైయెస్ట్ డేటా టైప్. అంటే నాకు రిజల్ట్ అనేది దేంట్లో డిస్ప్లే అవుతుంది? హైయెస్ట్ డేటా టైప్లోనే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఈ d ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ బి మైనస్ సి అనే ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు నేను a, c అనేవి ఇంటీజర్ డేటా టైప్లో తీసుకున్నాను, b అనేది ఫ్లోట్లో తీసుకున్నాను. ఇప్పుడు ac అనేవి లోవర్ డేటా టైప్, ఫ్లోట్ అనేది హైయర్ డేటా టైప్. కాబట్టి రిజల్ట్ నాకు ఎందులో వస్తుంది? హైయర్ డేటా టైప్లో వస్తుంది. కాబట్టి నేను d అనేది దేంట్లో అయితే నేను రిజల్ట్ని చూస్తున్నానో దాన్ని నేను ఫ్లోటింగ్లో రాసుకున్నాను. ఇక్కడ చూడండి a ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, b ఈజ్ ఈక్వల్ టు 4.2, c ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి నేను ఇచ్చాను. ఎందుకంటే a, c రెండు కూడా ఇంటీజర్ డేటా టైప్, b అనేది ఫ్లోటింగ్ డేటా టైప్ కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్లో కనుక వాల్యూస్ని ఇస్తే ఎలా వస్తుంది? అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4.2. 5 ఇంటూ 4.2 అంటే దాని వాల్యూ 21 వచ్చింది, మైనస్ 2 అంటే ఎంత వచ్చింది? 19 వచ్చింది. అంటే d దగ్గర ఇప్పుడు ఎంత ఉంది? వాల్యూ 19 ఉంది. కాకపోతే d అనే దాన్ని మనం ఎందులో డిక్లేర్ చేసుకున్నాం? ఫ్లోట్లో డిక్లేర్ చేసుకున్నాం. ఎందుకని? ఒక డేటా టైప్ మనకి హైయర్లో ఉంది, bలో ఉంది, మిగతా రెండు కూడా లోవర్ డేటా టైప్లో ఉన్నాయి. కాబట్టి రిజల్ట్ మనం దేంట్లో చూడాలి? హైయర్ డేటా టైప్లో చూడాలి. కాబట్టి ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో d ఈజ్ ఈక్వల్ టు %f అని చెప్పేసి రాశాను. అప్పుడు నాకు రిజల్ట్ ఎలా వస్తుందంటే 19.00 అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్లోట్ డేటా టైప్లో డిస్ప్లే అవ్వాలి. ఫ్లోటింగ్ డేటా టైప్లో కంపల్సరీ ఏముంటుంది? డెసిమల్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇది టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆటోమేటిక్గా జరగడం అంటే లోవర్ డేటా టైప్, హైయర్ డేటా టైప్ రెండు ఉంటే లోవర్ డేటా టైప్ ఆటోమేటిక్గా హైయర్ డేటా టైప్లోకి మారిపోవటం. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకునేది టైప్ కాస్టింగ్. Forcing an expression to specific data type by using a construct is called cast. ఒక ఎక్స్ప్రెషన్లో ఉన్న డేటా టైప్స్ని బలవంతంగా మనం ఇంకొక డేటా టైప్లోకి మార్చడాన్ని ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అని చెప్పేసి అంటాం. ఇది సాధారణంగా యూజర్ మారుస్తూ ఉండటానికి ఉపయోగపడుతుంది. టైప్ కాస్టింగ్ ప్రొవైడ్స్ ఏ మెథడ్ ఫర్ కన్వర్టింగ్ ఏ వేరియబుల్ ఇంటూ పర్టికులర్ డేటా టైప్. ఈ టైప్ కాస్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక పర్టికులర్ డేటా టైప్లోకి నేను ఇచ్చిన వేరియబుల్ని మార్చుకునే అవకాశం, అది కూడా ఆటోమేటిక్గా కాదు, ఫోర్స్ఫుల్గా అంటే బలవంతంగా నాకు నచ్చిన దాంట్లోకి నేను దాన్ని మార్చుకుంటూ ఉంటాను. దానికి సింటాక్స్ చూడండి. టైప్ నేమ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి రాసాం. ఇక్కడ టైప్ నేమ్ అంటే నేను వేరియబుల్ని ఏ డేటా టైప్లోకి మార్చాలనుకుంటున్నానో అది నేను టైప్ నేమ్లో రాస్తాను. ఇక్కడ ఆ వేరియబుల్ యొక్క నేమ్ని ఇస్తాను అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇంట్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఎక్స్ప్రెషన్ కింద తీసుకుంటే ఎక్స్ అనేది దేంట్లో ఉంది, ఇంటిజర్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్లోట్లోకి మార్చాలనుకున్నాను అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఎక్స్ అని చెప్పేసి రాశాను. ఇక్కడ చూసారు కదా టైప్ నేమ్, ఇక్కడ టైప్ నేమ్ ఏం రాసాను, ఫ్లోట్ రాసాను, ఎక్స్ప్రెషన్ ఎక్స్. ఎందుకంటే ఇంటీజర్లో ఉన్నదాన్ని ఇప్పుడు నేను దేంట్లోకి మారుస్తున్నాను, ఫ్లోటింగ్ డేటా టైప్లోకి మారుస్తున్నాను. అంటే ఇది ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను బలవంతంగా ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి మారుస్తున్నాను. దీని అంటారంటే టైప్ కాస్టింగ్ అని చెప్పేసి అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను అన్ని ఇంటీజర్స్లో తీసుకున్నాను, నాకు రిజల్ట్ మాత్రం ఫ్లోటింగ్ పాయింట్లో డిస్ప్లే అవ్వాలి. లింక్ సెక్షన్ యాజ్ అన్ మెయిన్ ఆఫ్ ఇంటీజర్ a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు 4, c. అంటే ఈ రెండు యాడ్ చేస్తే నాకు రిజల్ట్ cలో వచ్చింది. కానీ ఆ c కూడా దేంట్లో ఉంది, ఇంటీజర్ డేటా టైప్లో ఉంది. కానీ నాకు వచ్చిన రిజల్ట్ ఇంటీజర్లో కాదు, దేంట్లో కావాలి, ఫ్లోటింగ్ డేటా టైప్లో కావాలి. కాబట్టి ఇక్కడ నేను ఏమని తీసుకున్నాను, ఫ్లోట్ d అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే ముందు యాడ్ చేసి వచ్చిన వాల్యూని cకి ఇచ్చేసాను. cకి ఇచ్చేసినప్పుడు ఈ c దగ్గర ఉన్నప్పుడు వాల్యూ ఎలా ఉంటుంది, ఇంటీజర్లో ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఇందాక నేను తీసుకున్న సింటాక్స్ ద్వారా ఇంటీజర్లో ఉన్న వాల్యూని నేను ఫ్లోటింగ్లోకి మార్చాను. d ఈజ్ ఈక్వల్ టు టైప్ నేమ్, ఇక్కడ ఏం రాసాను, ఫ్లోట్, ఎక్స్ప్రెషన్ ప్లేస్లో ఏం రాసాను, c. అంటే ఇప్పుడు c దగ్గర ఉన్న వాల్యూ దేలా మారిపోతుంది, ఇంటీజర్లో ఉన్నది కాస్త నాకు ఫ్లోటింగ్ పాయింట్లోకి మారిపోతుంది. దాన్ని నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో కిందన ప్రింట్ చేశాను. c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని తీసుకున్నప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 4 అంటే ఎంత వచ్చింది, 9 వచ్చింది. ఇప్పుడు ప్రింట్ చేయండి అంటే ఎంత ప్రింట్ చేస్తుంది, 9.00 అని ప్రింట్ చేస్తుంది. ఎందుకని ఇక్కడ నేను ఇంటీజర్ డేటా టైప్లో ఉన్నదాన్ని దేంట్లోకి మార్చాను, ఫ్లోటింగ్ డేటా టైప్లోకి మార్చాను కాబట్టి. ఓకేనమ్మా. అంటే టైప్ కన్వర్షన్ అనేది లోవర్ డేటా టైప్ హయ్యర్ డేటా టైప్లోకి మార్చడానికి ఉపయోగిస్తాం. టైప్ కాస్టింగ్ ఫోర్స్ఫుల్గా ఒక డేటా టైప్లో ఉన్న డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి, అంటే మనకి నచ్చిన యూజర్కి నచ్చిన డేటా టైప్లోకి మనం చేంజ్ చేసుకోవడానికి మనం టైప్ కాస్టింగ్ని ఉపయోగిస్తాం. అంటే రెండు కూడా మనం ఇచ్చిన వేరియబుల్స్, సి ప్రోగ్రాంలో ఇచ్చిన వేరియబుల్స్ని ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి మార్చడానికి మనం టైప్ కాస్టింగ్ని కానీ టైప్ కన్వర్షన్ని కానీ ఉపయోగించుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ.